నమస్తే అందరికీ. నేను డాక్టర్ ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ లీడర్. ఈరోజు మనము మన యొక్క మాట్లాడుకునేటువంటి వీడియోస్‌లో ఈరోజు మనము హక్కుల గురించి మాట్లాడుకుందాము. జీవించేటువంటి హక్కు. ప్రతి ఒక్క జీవికి కూడా ఈ యొక్క భూమిపైన జీవించేటువంటి హక్కును కలిగి ఉన్నారు. తల్లి గర్భం నుంచే వాళ్ళ యొక్క జీవించేటువంటి హక్కును కలిగి ఉన్నారండి. అలాగే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, భారత రాజ్యాంగంలోని ఫండమెంటల్స్ రైట్స్ అంటే ప్రాథమికమైనటువంటి హక్కులలో ముఖ్యమైనటువంటిది జీవించేటువంటి హక్కు అన్నమాట. ఈ యొక్క జీవించేటువంటి హక్కు ఆర్టికల్ 21 ప్రకారము ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంది. అలాగే జీవించే హక్కుతో పాటు ఒక మంచి విద్యను అంటే ఎడ్యుకేషన్‌ను పొందేటువంటి హక్కును కూడా ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు. అలాగే మంచి ఆహారము, మంచి ఒక స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి హక్కు కూడా ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. అలాగే ఇంకా మంచి ఒక వాతావరణము, మంచి వాతావరణాన్ని ఒక పొల్యూషన్ లేనటువంటి వాతావరణాన్ని కూడా తీసుకునేటువంటి హక్కును ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉన్నారండి. ఇంకా మనం చూస్తున్నట్లయితే గిన రకరకాలైనటువంటి హక్కులనమాట. అంటే ఒక కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి హక్కును కూడా ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. అలాగే ఈ ఇంకా ఆరోగ్యానికి సంబంధించినటువంటిది కానీ, అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటిది కానీ, ఈ యొక్క సమాజంలో జీవించేటువంటి హక్కు, సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి హక్కు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పొందుపరచబడ్డాయన్నమాట. జీవించేటువంటి హక్కులు ఆర్టికల్ 21 ప్రకారము ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క వ్యక్తిగతమైనటువంటి హక్కులన్నమాట. ఈ యొక్క హక్కులన్నీ కూడా తను స్వేచ్ఛగా జీవించొచ్చు అని ఆ యొక్క భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనకు కరెక్ట్‌గా చెప్తుందండి. అలాగే మనము చూస్తున్నట్లయితే మరి జీవించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కదా! మరి జీవించేటువంటి హక్కు ఉన్నప్పుడు కొంతమంది ఎందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారు? ఎందుకు వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు మధ్యలోనే స్టాప్ చేసుకుంటున్నారు అనంటే, వాళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క సమస్యలను బట్టి, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క సమస్యలను ఎదుర్కొనేటువంటి ఆ యొక్క శక్తి లేక వాళ్ళు అలాంటి డిసిజన్స్ తీసుకుంటున్నారనమాట. కానీ అలా చేయటం అనేటువంటిది చాలా టోటల్లీ రాంగ్ అనమాట. మన హక్కులను అది పూర్తిగా ఉల్లంఘన కలిగించేటువంటి యొక్క విషయం అనమాట. ఏదైనా కూడా మనం ఒక సమస్య ఉంది అంటే గిన ఆ యొక్క సమస్యకు తప్పకుండా ఒక పరిష్కార మార్గం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ యొక్క పరిష్కార మార్గాన్ని వెతకాలి. అలాగే మనకు ఎన్ని సంవత్సరాలు మనం యొక్క భూమిపైన మనం జీవించాలి అనేటువంటిది మన యొక్క రైట్ అయితే ఉంటున్నదో అన్ని సంవత్సరాలు మనం జీవించాలి. సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయండి. వాటి గురించి మనం బాధపడకూడదనమాట. మనకు జీవించేటువంటిది అది యొక్క మన రైట్ అనమాట. మన హక్కును ఆ యొక్క హక్కును మనము పొందాలి. ఆ యొక్క హక్కును మనము కరెక్ట్‌గా మన యొక్క హక్కును మనము పాటిస్తూ మనము జీవించాలి అని ఆర్టికల్ 21 చెప్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లాంగ్ జీవించాలి. లైఫ్ లాంగ్ వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క కష్ట నష్టాలు ఏమున్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి ఎదిరించి వాటిలో నుంచి మనం ఓవర్‌కమ్ అయ్యి ముందుకు రావటమే మనము జీవించేటువంటి హక్కును కలిగి ఉన్నాము. థాంక్ యూ సో మచ్ అండి. అలాగే మనము మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.